మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. సేవకుడు ఎప్పుడు కూడా ఎవరిని అవమానపరచడానికో, ఎవరిని కించపరచడానికో, ఎవరిని లోపు చేసి మాట్లాడడానికి వాక్యాన్ని ప్రకటించడో. భక్తి అనేది దైవ సేవకుడి మీద భయంతో చేసేది కాదు. మీ కొరకు మీ ఆత్మలు మీరు నశించుకోకుండా మీ ఆత్మను మీరు కాపాడుకోవడం కొరకు దేవుడికి భయపడి చేసేది భక్తి. మనుషులకు చేసేది కాదు భక్తి. మనుషుల కొరకు భయపడి చేసేది భక్తి కాదు. ఒకవేళ మనుషులకు భయపడో, దైవ సేవకులకు భయపడో, చంద్రపాస్టర్ గారికి భయపడో మీరు ప్రార్థనకి రావసరం లేదు. ఎవరి కోసం రావాలి? దేనికోసం రావాలి? ఒక దినం తీర్పు రాబోతా ఉంది. ఇదే మనకి చివరి రాత్రి అయితే ఎంతమంది ఆ ప్రభు దగ్గర నిలబడగలుగుతాం? అందుకే వాక్యం అంటుంది, ఏడాదిగా ప్రార్థన చేసి సమయం అనగా ఆత్మ వల్ల ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. ఒకవేళ రాత్రి మాట మనం నిద్ర పట్టలేదు అనుకోండి, ఏం చేద్దామా? శుభ్రంగా టీవీ పెట్టుకుని చక్కగా 2-3 మిడ్ నైట్ షోలు వస్తాయి, జబర్దస్తులు వస్తాయి, కామెడీ షోలు వస్తాయి. నిద్ర పట్టలేదండి, రాత్రంతా టీవీ ఎదుగుతా అది చెప్తా. కానీ చాలాసార్లు రాత్రి నిద్ర పట్టలేదండి, నిద్ర రానంతసేపు కూడా రాత్రంతా మోకాలేసి కన్నీళ్ళు కాల్చి రాత్రంతా ప్రార్థనలో ప్రభుతో గడిపానండి అని చెప్పగలిగే సాక్ష్యాలు ఉన్నాయి మనలో? లేవు. ఈ రాత్రి ప్రభు అందుకే చెప్తున్నాడు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేసేవారు. ప్రతి సమయంలో ప్రార్థన విజ్ఞాపనము చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధ నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. మనకున్న సమస్య ఏదైనా సరే ఏముండాలి? ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఉందా పట్టుదల? మనకి ఒక్క 2 నిమిషాలు మోకాలు వేయడానికి పట్టుదల రాలేకపోతుంది మనకి. ఒకవేళ నీకు శరీరక బలహీనత అయ్యి ఉండొచ్చు, కానీ పట్టుదలతో ప్రభు దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేయి. అది నేను వదిలి ఎందుకు వెళ్ళిపోదా చూడండి. ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడి దగ్గరికి వచ్చి, ఆయుష్ ఇవ్వగలిగిన దేవుడి దగ్గరికి వచ్చి, చచ్చులో లేపి కూర్చోబెట్టగలిగిన దేవుడి దగ్గరికి వచ్చి నాకు నీరసంగా ఉందంటే ఎలా పని అవుతుంది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకున్న నీరసాన్ని బట్టి డాక్టర్ గారు చెప్తాడు ట్రీట్మెంట్ చేయడానికి. డాక్టర్ గారు మీరేం చెప్పవలసిన లేదు, నొప్పి లేకుండా ఇంజక్షన్ నేనే చేసుకుంటాను, మీరు పక్కన కూర్చున్నట్టు పని అవుతుంది. మీరేం మందులు రాయ అవసరం లేదు, నాకు తెలిసి నేను మందులు వేసేసుకుంటాను అని డాక్టర్ గారు కనిపించొస్తే సరిపోతా. ఆ డాక్టర్ గారు కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి, పడుకోమంటే పడుకోవాలి. సీరియస్గా మాట్లాడకూడదు. ఎందుకని? ఒకవేళ మాట్లాడితే అక్కడ అయిపోతుంది చాప్టర్ క్లోజ్. ఎందుకంటే ఆరోగ్యము ఇప్పుడు అతను మన చేతిలో వైద్యుడు కనుక బ్రతికించగలిగిన డాక్టర్ కనుక డాక్టర్ దగ్గర పాటర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. హల్లెలూయా. ఏంటమ్మా? డాక్టర్ దగ్గర పాస్టర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డాక్టర్ దగ్గర ఎక్స్ట్రా చేసామనుకోండి ఏ గతిలో అన్నింటి స్కూటేస్తాడు. హల్లెలూయా. పాస్టర్ గారి దగ్గర మేము అలా చేయమనుకోండి, దేవుడు వస్తాయి. స్తోత్రం కనుక పట్టుదల కలిగిన వారిగా ఉండాలి. ప్రార్థన విజ్ఞాపన చేయడానికి అమ్మా ఈ రాత్రంతా ఆల్ ప్రేయర్ ఉంటుంది. మేమందరం ఖచ్చితంగా ప్రార్థన ఉంటాం. దేశం ఎప్పుడో సరే చూసారా, కొన్ని చేతులు వేసినాయి అంటే మిగతా చేతులకి ఏం లేదని అర్థం. మీకు అప్ చెప్పేస్తాను. ఎందుకంటే పాటగా సీఎంన్నాడు, సీపీచే పని నిల్చోమని ముఖమని ఏది మాకు కావాలి. నీకు పట్టుదల కావాలని చెప్తా ఉన్నాను. పని చేస్తే బాగుపడతాం, పని చేయకపోతే బద్దకొచ్చుకుని పోతాం కదా. కష్టపడ్డవాడే ఉద్యోగం సంపాదిస్తాడు, కష్టపడలేనాడు గేదెలు గడ అంతే. కష్టం లేకుండా కష్టపడకుండా ఏం రాదు మనకి? ఆశీర్వాదం రాదు, జీతం రాదు కదా.